ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా కేంద్రమైన విజయవాడ రెవెన్యూ కాలనీ 13వ వార్డు యందు డోర్ నెంబర్ 40-3-10 స్నాప్ జిమ్ నందు ఒక మోసపూరితమైనటువంటి జిమ్ యాజమాన్యం ఎవరైతే అందులో జాయిన్ అయి ఉన్నారో చాలా మంది విద్యార్థులు మరియు యువకులు వారిని నమ్మి ప్యాకేజీ నిమిత్తం లక్షలు కట్టి మోసపోవడం జరిగింది. ఈ మోసపోయిన బాధితులు సుమారుగా 400 మందికి పైగానే ఉన్నారు. జిమ్కు సంబంధించిన అధికారులు మూసివేయమని నోటీసులు ఇవ్వగా ఆ విషయాన్ని దాచిపెట్టి మమ్మల్ని మోసం చేశారు. ఫిబ్రవరి వాలంటైన్స్ డే పండుగల పేర్లు చెప్పి మీకు ఆఫర్స్ ఇస్తున్నామని మాయమాటల రూపంలో అవినీతికి పాల్పడ్డారు. సుమారు ₹1 కోటి వరకు స్కామ్ చేశారని బాధితులు తెలపడం జరిగింది. ఈ ప్రాంతమే కాకుండా బెంగళూరు, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలలో కూడా ఈ విధంగా మోసం చేసినట్లుగా సమాచారం తెలిసింది. దీనిని గమనించి ఫిర్యాదు పత్రాన్ని మాచవరం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు అందజేయగా న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. దీనిని గమనించి ప్రభుత్వం కూడా తక్షణమే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దగ్గర నాకు తెలిసి 30 lakhs నుంచి 40 lakhs వరకు కలెక్ట్ చేశాడు. ఇప్పుడు వాడేమంటున్నాడు అంటే నాది కోర్టు సీల్ వేసింది, నాకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. కానీ వీడికి ఇదంతా తెలిసి చేశాడు కాబట్టి మేము చీటింగ్ కేసు పెట్టడానికి వచ్చాం. కేసు ఇప్పుడే రిజిస్టర్ చేయడం జరిగింది. సో మీ అందరి హెల్ప్ కూడా సపోర్ట్ కావాలి. చాలామంది ఉన్నారు, మేమే ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు.